ఇప్పుడు నేనేం చేయబోతున్నా అనేది గెస్ చేయండి. ఆఖరిలో మీరే చూస్తారు. ఇట్లాగా నాకు పెయింట్ డబ్బాలు, రంగోలీ బాక్సులు ఇలాంటివి ఉంటే ఊరినే పడేబుద్ధి కాదు. వాటిని నీట్‌గా క్లీన్ చేసుకొని, వాటికి ఉన్న చిన్న చిన్న ఎడ్జెస్‌ని అలాగే క్యాప్‌ని సెపరేట్ చేసుకొని నీట్‌గా కట్ చేసుకోవాలనమాట. ఇప్పుడు నేను దీనికి కొంచెం గమ్ అప్లై చేసేసి ఇట్లాగా బాల్ చైన్ అయితే చుడుతున్నాను. దీని ప్లేస్‌లో మీరు స్టోన్ లేస్, స్టోన్ లైన్ అలాంటివి కూడా అంటించుకోవచ్చు మీ కలర్స్‌కి తగినట్లుగా. ఇట్లా గోల్డ్ కలర్ అనుకోండి అన్ని అవుట్‌ఫిట్స్‌కి నీట్‌గా మ్యాచ్ అయిపోతదనమాట. దానికి ఉన్న క్యాప్‌కి కూడా కొంచెం గమ్ వేసి మధ్యలో స్టోన్ పెట్టి చుట్టూరు కూడా బాల్ చైన్ అంటించేసాను. ఒక 2 మినిట్స్ రెస్ట్ ఇచ్చారంటే అది సెట్ అయిపోతుంది. ఈ లోపు సూదికి దారం ఎక్కించుకొని నేను చూపించినట్లుగా గోల్డ్ కలర్ పూసతో వీటి మూడిటిని కూడా జాయిన్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూస్తే నీట్‌గా అర్థమైపోయి ఉంటుంది. ఇంకా 2 పక్కలు కూడా ముడి వేసేసుకుంటే సెట్ అయిపోతుందనమాట. వెనక వైపు ఇట్లాగా చోలీకి ప్లెయిన్ స్టడ్స్‌ని పెట్టి అంటించేయండి. అంతేనండి, ఎంతో బ్యూటిఫుల్‌గా ఇంట్లోనే తయారు చేసుకున్న ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయి ఉంటాయి. ఇలా ఇంట్లోనే నాకు నచ్చిన క్రాఫ్ట్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తుందో, ఇది చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మీరు కూడా డెఫినిట్‌గా ట్రై చేసి ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసేయండి.